నెక్స్ట్ మనకి చూస్తే యూనిట్ 2 అనేది మనకి ఏముంది అనేది చూస్తే అకౌంట్స్ అండ్ ఆడిటింగ్. దీనిలో మనకు కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తే మనకి ఏముందంటే బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటున్నారు. ఈ బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో మనకి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ చూస్తే పార్ట్నర్షిప్ అకౌంట్స్. పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే పార్ట్నర్ అడ్మిషన్, తర్వాత పార్ట్నర్ రిటైర్మెంట్, ఇన్సాల్వెంట్ పార్ట్నర్, డిజల్యూషన్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ దానిలో ఉంటాయి అనేసి చెప్పొచ్చు. అలా ఆ విధంగా ఏంటంటే సబ్ టాపిక్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ అకౌంటింగ్ లో ఇష్యూ ఆఫ్ షేర్స్, పర్ఫిటెడ్ షేర్స్, రీఇష్యూ షేర్స్, తర్వాత డిబెంచర్స్, ఈ విధంగా కార్పొరేట్ అకౌంటింగ్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. అవి ఒకసారి చూడాల్సి ఉంటుంది. చూస్తే హోల్డింగ్ కంపెనీ అకౌంట్స్. నెక్స్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ లో మనం చూస్తే కాస్ట్ మీనింగ్, తర్వాత ఆబ్జెక్టివ్స్, అలాగే మేనేజ్మెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి చూస్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. దీనిలో కంపారిటివ్, కామన్ సైజ్, ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, ట్రెండ్ అనాలిసిస్ ఇవన్నీ కూడా వస్తాయి అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. దీనికి సంబంధించి సబ్ టాపిక్స్ ఏంటనేది చూడాలి. నెక్స్ట్ మనం చూస్తే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఆడిటింగ్ లో మనకి కాన్సెప్ట్స్ ఏముంటాయి అంటే ఆడిటింగ్ యొక్క మీనింగ్, ఆబ్జెక్టివ్స్, వీటితో పాటు వాచింగ్, వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్ ఇవన్నీ